బల్లెం వేణుమాధవ్ ఆర్ట్ థియేటర్ సాహితీ సాంస్కృతిక ఆధ్యాత్మిక మరియు సంఘ సేవా సంస్థ వారు బల్లెం సినిమా మీడియా డైరెక్టరీ 2026 విడుదల సందర్భంగా ద్విదశాబ్ది పుస్తకావిష్కరణ మహోత్సవంలో బల్లెం విశిష్ట పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమంలో బల్లెం విశిష్ట మహిళా పురస్కారం అందుకుంటున్నారు శ్రీమతి వావిలాల సరళాదేవి గారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 27వ తారీఖున హైదరాబాదులోని ఫిలిం నగర్లోని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి హాల్లో వైభవోపేతంగా జరగనుంది. వావిలాల సరళాదేవి గారి గురించి చెప్పుకోవాలంటే ముందుగా వారి చదువు బీకామ్ బీఎఫ్ఏ చేశారు. వారి తండ్రి పేరు శ్రీ కత్తుల శ్రీరంగం గారు, రైస్ మిల్లర్. తల్లిగారి పేరు శ్రీమతి కత్తుల వెంకటేశ్వరమ్మ గారు, వారు గృహిణి. సరళాదేవి గారి భర్త గారు శ్రీ వావిలాల వెంకట రమేష్ గారు, రమేష్ జ్యువెలరీ అధినేత. వీరికి ముగ్గురు సంతానం. పెద్ద కుమార్తె తీర్థం మోహన ఇందిరాదీప్తి, బీడిఎస్ యుఎస్ఏ. అల్లుడు గారు తీర్థం మునికృష్ణ, ఎంబీబీఎస్ ఎండి యుఎస్ఏ. వీరి మనవళ్ళు తీర్థం నిర్వాణ్ సాయి, విహాన్ సాయి. ఏకైక కుమారుడు శ్రీ వావిలాల వీర వెంకట పవన్ కుమార్ బీటెక్. కోడలు శ్రీమతి వావిలాల శాంతి ప్రసూర్ణ బీటెక్. మనవడు జశ్వీర్. మనవరాలు రుత్వికాదేవి. చిన్న కుమార్తె డాక్టర్ రుద్ర లక్ష్మీ దివ్య మంజరి, ఎంబీబీఎస్ రేడియాలజీ. చిన్న అల్లుడు డాక్టర్ రుద్ర గౌతమ్ నరేష్, ఎంబీబీఎస్ ఎండి. మనవడు మీనాంశ్ సాయి. వీరు పద్మశాలిలలో జన్మించారు. ఆగస్టు 3వ తేదీ 1969న వీరు జన్మించి బీకామ్ బీఎఫ్ఏ చేసి సోషల్ సర్వీస్లలోనూ, చిత్రలేఖనంలోనూ, ఫోటోగ్రఫీలోనూ, రచనా రంగంలోనూ, అన్నమాచార్య కీర్తనల ఆలాపనలోనూ ప్రావీణ్యాన్ని సంపాదించారు. 2 సార్లు కౌన్సిలర్గా పనిచేసిన వీరి మామగారి ప్రోత్సాహంతో వీరు రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగారు. వారు అనుభవించినటువంటి పదవులు ఏంటంటే బీసీ రాష్ట్ర సంక్షేమ సంఘం మహిళా గౌరవ అధ్యక్షురాలు, మాజీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అఖిల భారత పద్మశాలి అన్నదాన సత్రం ఎగ్జిక్యూటివ్ మెంబర్ తిరుపతి, మాజీ చేనేత ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, పద్మశాలి సంఘం రాష్ట్ర మహిళా ప్రెసిడెంటు, మార్షల్ ఆర్ట్స్ రాష్ట్ర మహిళా ప్రెసిడెంటు, లయన్స్ క్లబ్ కల్చరల్ మరియు డయాబెటిక్ చైర్పర్సన్ 316G, మాజీ 24వ వార్డు కౌన్సిలర్ తణుకు గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలు. శ్రీమతి వావిలాల సరళాదేవి గారికి ఢిల్లీలో క్యాబినెట్ మినిస్టర్ చేతుల మీదుగా ఇందిరా ప్రియదర్శిని అవార్డు దక్కింది. అట్లాగే వారికి ఎన్నో అవార్డులు వచ్చాయి. వాటి గురించి చెప్పుకోవాలంటే నవ్యాంధ్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా సర్వీస్ అవార్డు దక్కింది. అట్లాగే వైజాగ్ అర్పిత సేవా సంస్థ ద్వారా ఆంధ్ర రత్నం అవార్డు. అట్లాగే హైదరాబాద్ కళాక్షేత్రం వారు ఎన్టీఆర్ ఎక్సలెన్స్ అవార్డు, హైదరాబాద్ కళాక్షేత్రం వారి ఏఎన్ఆర్ ఎక్సలెన్స్ అవార్డు, హైదరాబాద్ జీవీఆర్ వారు నవరత్న మహిళా అవార్డు, తాడేపల్లిగూడెం బీవీఆర్ కళానిలయం వారు శ్రీశక్తి అవార్డు, ఉండి ఉగాది పురస్కారాలలో శ్రీ కల్వపూడి శివరామరాజు గారు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఆదర్శ మహిళా అవార్డు, చిత్రలేఖనంలో దామెర్ల సత్యవాణి, అంబాదాస్ అవార్డులు వారు అందుకున్నారు. అట్లాగే ఫోటోగ్రఫీలో బెస్ట్ ఫోటోగ్రఫీ అవార్డు, భర్తతో కలిసి బెస్ట్ కపుల్ అవార్డు, లయన్స్ ద్వారా డైనమిక్ లేడీ అవార్డు, రచించిన పుస్తకం ఏమో నమా గమ్య స్మరామి వారు రాయడం జరిగింది. అట్లాగే లయన్స్ ద్వారా బెస్ట్ స్పీకర్ అవార్డు, ఆదర్శ మహిళా అవార్డు, ఎక్సలెంట్ ఉమెన్ అవార్డు, బెస్ట్ సర్వీస్ ఆఫ్ ది ఉమెన్ అవార్డు, డైనమిక్ లేడీ అవార్డులను పొందారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని 2025 పురస్కరించుకొని భీమవరం సహాయ సొసైటీ కృపా నివాస్ సోషల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడి నాగరాణి చేతుల మీదుగా సావిత్రిబాయి పూలే అవార్డును అందుకున్నారు. ఇక ఫేమస్ కథలు, కవితలు రాధారావు గారి ప్రయాణం, ఆ రోజుల్లో ఈ రోజుల్లో రాశారు. కవితలు రాయడం జరిగింది. లయన్స్ ద్వారా అనేక ఇంటర్నేషనల్ అవార్డులు, మల్టిపుల్ అవార్డులు, జిల్లా లెవెల్తో కలిపి 50కి పైగా అవార్డులు అందుకున్నారు. బెస్ట్ సింగర్గా అనేక చోట్ల అవార్డులు అందుకున్నారు.
అట్లాగే సేవలకు, కళలకు అనేక సంస్థల ద్వారా 200కు పైగా అవార్డులు, సత్కారాలు అందుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు వాస్తవులైన శ్రీ కత్తుల శ్రీరంగం వెంకటేశ్వరరావు గారుల దంపతులకు ముగ్గురు కుమారులు, ఏకైక కుమార్తెగా వావిలాల సరళాదేవి గారు 1969 ఆగస్టు 3వ తేదీన జన్మించారు. తండ్రి గారు వ్యవసాయం, ధాన్యం వ్యాపారం, రైస్ మిల్ రన్ చేసేవారు. మంచి వ్యాపారవేత్త, మంచి మనిషి కూడా. తల్లిగారు గృహిణి. ఈమె విద్య పాలకొల్లు ఏఎన్ఎన్ గవర్నమెంట్ పాఠశాలలో 10వ తరగతి వరకు చదివి ఏఎన్ఎన్ గవర్నమెంట్ సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజీలో ఇంటర్ చదువుతుండగా వివాహం జరిగింది. వివాహానంతరం ప్రైవేటుగా డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత బీఎఫ్ఏ లలిత కళలకు సంబంధించిన కోర్సు పూర్తి చేశారు. చిన్నతనంలో ఈమె తల్లిగారు ఈమెకు సంగీతం నేర్పించారు. ఆ విధంగా ఈమె అన్నమాచార్య కీర్తనలను బాగా పాడతారు. తండ్రి ప్రోత్సాహంతో జాతీయ నాయకుల, ప్రముఖుల పుస్తకాలు, కథలు చదివేలా ప్రోత్సహించారు. ఈ విధంగా పుస్తక పఠనము అలవాటు ఆమెకు జరిగింది. ఈమె గురుగారు దాసరి సత్యనారాయణ గారు స్కూల్ మాస్టర్గా పాఠాలు బోధించడమే కాకుండా ఆయన రచించినటువంటి నాటకాలలో చక్కని పాత్రలు సరళాదేవి గారితో వేయించి అందరి ప్రశంసలు ఆమె పొందేలా తీర్చిదిద్దారు. ఆ విధంగా అతిథి దేవుళ్ళు వస్తున్నారు అనే నాటిక ఆ రోజుల్లో రేడియో నాటకంగా రావడం విశేషం. అదేవిధంగా బ్రహ్మచారుల నాటిక గుడి గుడి గుండెం అనే నాటికలో ఆమె బెస్ట్ క్యారెక్టర్ అవార్డు వచ్చి అందరి ప్రశంసల్ని పొందారు. ఆ నాటికలు జిల్లా స్థాయిలో మొదట వచ్చి ఆమె ఫస్ట్ ప్రైజ్ ప్రముఖ దర్శకులు డాక్టర్ దాసరి నారాయణరావు గారి చేతుల మీదుగా, లయన్ డాక్టర్ సిహెచ్ సత్యనారాయణమూర్తి మాజీ శాసనసభ్యుల గారుల చేతుల మీదుగా అందుకున్నారు. సో ఆ అవార్డు ఆమె 9వ ఏటనే అందుకోవడం విశేషం. ఉమ్మడి కుటుంబంలో పెరగడం వల్ల అందరితోనూ ప్రేమతో మమేకమై ఉండటం చిన్నతనం నుండి అలవాటైంది. ప్రతిరోజు ఈమె స్నేహితులతో కలిసి పాడినటువంటి జాతీయ గీతంతో స్కూల్ మొదలయ్యేది. టీచర్స్ కూడా ఈమెను క్లాస్ లీడర్గా ఎంపిక చేసేవారు. కథలు, కవితలు, డ్రాయింగ్ వంటివి ఈమెకు చాలా ఇష్టం. అదే హాబీగా మారింది. ఇంటర్లో కాలేజీలో నిర్వహించిన పోటీల్లో గెలుపొంది ఏఎన్ఎన్ గవర్నమెంట్ కాలేజీ జూనియర్ ఛాంపియన్షిప్గా ఆ రోజుల్లో ఈమె సిల్వర్ కప్ గెలుచుకున్నారు. అనేక పోటీల్లో బహుమతులు అందుకోవటం ఈమెకు చిన్నతనం నుంచే పరిపాటే. సరళాదేవి గారి వివాహం 1986 జనవరి 11వ తేదీన జరిగింది. వ్యాపారవేత్త అయిన వావిలాల వీరభద్రరావు గారు, శ్రీమతి కనక మహాలక్ష్మి దంపతులు ఏకైక కుమారుడైనటువంటి శ్రీ వావిలాల వెంకట రమేష్ గారితో రమేష్ జ్యువెలర్స్ అధినేత తనకు వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం కలిగారు. ఇక సంఘసేవలో ఈమె మొదటి హాబీగా పెట్టుకొని తండ్రి దగ్గర నుండి వచ్చినటువంటి వారసత్వంగా ఆమె చేయని సాయం లేదని చెప్పగలం. చిత్రలేఖనం, అలాగే చిత్రలేఖనంలో రాష్ట్ర స్థాయిలో అవార్డు అందుకున్నారు. ఫోటోగ్రఫీలో కూడా ప్రకృతి సంబంధించిన అనేక ఫోటోలు తీసి కోనసీమ చిత్రకళా పరిషత్ అమలాపురం నిర్వహించిన పోటీలో ఆమె తీసిన ఫోటో రాష్ట్ర స్థాయిలో ఎంపికై నిమ్మకాయల చినరాజప్ప, డిప్యూటీ సీఎం మెట్ల సత్యనారాయణ గారు, శాసనసభ్యుల గారుల చేతుల మీదుగా బెస్ట్ ఫోటోగ్రఫీ అవార్డు అందుకున్నారు. రచయిత్రిగా ఆమె రాసిన అనేక కథలలో రాధారావు గారి ప్రయాణం, ఆ రోజుల్లో ఈ రోజుల్లో, నాన్నమ్మ మాట, చద్దికూడు అనేటువంటి కథలు, అలాగే చిన్నపిల్లలకు ఆదరణ పండు అనే కథలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. కవయిత్రిగా ఎన్నో కవితలు ప్రచురణ జరిగాయి. ప్రకృతి గమ్యం ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. సంగీతం, అన్నమాచార్యుల కీర్తనలు చక్కగా పాడతారు. ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియో స్టేషన్లో ఆమె రాసిన కథలు అనేక సార్లు ప్రేక్షకులను అలరించాయి. ఇక సరళాదేవి గారు విగ్రహదాతగా మారి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎడ్ల బజార్లో ఉన్నటువంటి శ్రీ కనకదుర్గమ్మ వారి గుడిలో వీరి దంపతులచే శివుని విగ్రహము 11 అడుగులు శివలింగం ప్రతిష్ఠించి ప్రతి సంవత్సరం పూజలు ఘనంగా జరుపుతడం విశేషం. అట్లాగే తణుకులో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదుట అన్నమాచార్యుల విగ్రహం నెలకొల్పారు. అలాగే ఆయన జయంతి రోజున పాటల పోటీలు నిర్వహించి బహుమతి ప్రదానం చేశారు. అదేవిధంగా తణుకులో ఉంతలో ముసలమ్మ గుడి దేవుని విగ్రహాలు అన్నీ ఈ దంపతులు ఇచ్చినవే. ప్రతి సంవత్సరం గుడిలో పూజలు, అన్న సమారాధన నిర్వహిస్తారు. అదేవిధంగా జ్యోతి సావిత్రి బాయి పూలే
నెలకు విగ్రహాన్ని నెలకొల్పి జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలు బీసీ నాయకులతో ఘనంగా జరుపుతారు. అదేవిధంగా తణుకు గ్రంథాలయం వ్యవస్థాపకులు అయ్యంకి వెంకటరమణారావు గారి విగ్రహం నెలకొల్పి గ్రంథాలయ సభ్యులతో ఆయన జయంతి వర్ధంతులు ఘనంగా జరుపుతారు. అదేవిధంగా ఆమెకు సంగీతంలో మక్కువ ఉండడంతో స్వర్గీయ శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి విగ్రహం నెలకొల్పి ఆయన జయంతి వర్ధంతులు సంగీత అభిమానులతో ఘనంగా నిర్వహిస్తారు. దేవుని గుడికి పంపు సెట్లు, జనరేటర్స్ వంటివి ఎన్నో బహూకరించి అటు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. అలాగే చర్చికి వెళ్ళి ప్రభువుపై ఆమెకు ఉన్న విశ్వాసాన్ని ప్రజలకు తెలియజేస్తారు. మార్షల్ ఆర్ట్స్ వావిలాల సరళాదేవి గారు మార్షల్ ఆర్ట్స్ కుంగ్ఫ్యూ ఆర్గనైజేషన్కి స్టేట్ మహిళా ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ను పునస్కరించుకొని మహిళలపై జరుపుతున్నటువంటి అరాచకాలను కొంతైనా ఆడపిల్లలకు రక్షణ కల్పించాలనే ధ్యేయంతో వారు ఈ సంకల్పంతో ఉన్నారు. ఎంతోమందికి కరాటే లాంటివి నేర్పించి ఇప్పటికి 10,000 మందికి సర్టిఫికేట్స్ని మెడల్స్ని పంపిణీ చేస్తున్నారు. ఈమె చేసే సేవల్లో మహిళలకు చేసేటువంటి సేవ అనర్గళం. మన సంస్కృతి పెంపొందించేలా సంక్రాంతి సంబరాలు, ఇంకా ఉగాది వంటి పండుగలను ప్రతి సంవత్సరం కాలేజీల నందు కానీ లేకుంటే ఈ లయన్స్ క్లబ్ ద్వారా కానీ నిర్వహించి పండుగల విశిష్టత నేటి తరానికి అర్థమయ్యేలాగా ముగ్గులు, గొబ్బెమ్మలు, పిండి వంటలు, బొమ్మల కొలువులు, తెలుగమ్మాయి లాంటి పోటీలు నిర్వహించి విద్యార్థులకు బహుమతులను అందజేసి గత 12 సంవత్సరాలుగా ఈ వేడుక నిర్వహిస్తున్నారు. ఇక లయన్స్ క్లబ్ అనేక పదవులలో కొనసాగుతూ ప్రస్తుతం రీజియన్ చైర్మన్గా కొనసాగుతూ పేద ప్రజలకు అనేక విధాలుగా సహాయాన్ని ఆమె సొంత నిధులతో నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ 500 కుట్టు మిషన్స్ పేద మహిళలకు ఇచ్చి వారి కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకున్నారు. 2,000 మందికి 250 రూపాయల విలువ చేసే రూబిల్లా వ్యాక్సిన్ని చేసి విద్యార్థి దశలో ఇచ్చి వారి గర్భానికి ఎటువంటి క్యాన్సర్ వ్యాధి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అనేక మందికి కంటి వైద్య శిబిరాలు నిర్వహించి వేలాది మందికి కంటి చూపు వచ్చేలా చేసి కళ్ళజోళ్ళ పంపిణీ చేస్తున్నారు. అనేక మెగా మెడికల్ క్యాంపులు నిర్వహించడమే కాకుండా వెటర్నరీ క్యాంపులు, హోమియోపతి, అల్లోపతి వైద్య శిబిరాలు కూడా నిర్వహించేవారు. ఉచితంగా వైద్యం, మందులు అందజేస్తున్నారు. ఇక వేసవిలో విద్యార్థులకు కుట్టు, అల్లికలు, సంగీతం, స్పోకెన్ ఇంగ్లీషు, హిందీ వంటి క్లాసులు ఎన్నో నిర్వహించి విద్యార్థుల భవితకు దోహదపడుతున్నారు. పరిసరాల శుభ్రత, స్వచ్ఛ భారత్కు అనుగుణంగా ఇప్పటికే లయన్స్ ద్వారా వేలాది మొక్కలను నాటి పరిసరాలు శుభ్రం ఉండేలా అనేక అవగాహన సదస్సులు నిర్వహించి వేల డస్ట్బిన్స్ పంపిణీ చేయడం జరిగింది. పేద మహిళలకు పెళ్లి నిమిత్తం మంగళసూత్రాలు ఇచ్చి వారి వివాహాలకు ఆర్థికంగా సహాయపడుతున్నారు. గ్రంథాలయాభివృద్ధికి మెంబర్గా, రచయిత్రి సంఘానికి గౌరవాధ్యక్షురాలుగా, జాతీయ నాయకుల సదస్సు అనేక పురాణాల గ్రంథాల విశ్లేషణకు, తర్వాత కవులకు, కళాకారులకు పోటీలకు నిర్వహించి మొమెంటోల రూపంలో వారిని ప్రోత్సహిస్తూ మన జాతి గౌరవాన్ని, తెలుగు భాషను కాపాడే దిశగా పయనిస్తున్నారు. విద్యార్థులు పూర్తి వ్యక్తిత్వ వినోదం పెంపొందించుకునేలా కాలేజీలో అనేక వ్యక్తిత్వ పోటీలు నిర్వహించి, అలాగే అనేక ఆట పోటీలు నిర్వహించి విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికేట్స్, మెడల్స్ వంటివి ఇచ్చి వారి ఎదుగుదలకు సహకరిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఒక గవర్నమెంట్ స్కూల్ను దత్తత తీసుకొని ఆ స్కూల్కు కావలసిన స్టీలు పళ్ళాలు, గ్లాసులు, వాటర్ ట్యాంకులు, పిల్లలకు షూసు, సాక్స్, పుస్తకాలు, ఆటల్లో పాల్గొనే వస్తువులు అంటే బాల్స్, బ్యాట్స్ వంటివి ఎన్నో పాఠశాలకు ఇస్తూ విద్యార్థుల ఎదుగుదలకు దోహదపడుతున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి సైనిక స్కూల్ విద్యార్థినులకు ప్రతి దీపావళి రోజున వారికి మిఠాయిలు, టపాసులు అందించి వారి తల్లిదండ్రులు లేని లోటును లేకుండా చేస్తున్నారు. తణుకు గర్ల్స్ హై స్కూల్కి బాత్రూమ్స్ కట్టించి వాటర్ పంప్ సెట్స్ ఇచ్చి విద్యార్థులకు అనేక అవసరాలు తీర్చుతున్నారు. ఎక్కడ ఇల్లు కాలిపోయినా ప్రమాదంలో ఉన్న ఆదుకొని వారికి తగు విధంగా ఆదుకొని సహాయపడుతున్నారు. రాష్ట్ర బీసీ సంఘం ఉపాధ్యక్షురాలిగా ఎప్పటికప్పుడు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి జాతీయ నాయకుల జయంతి వర్ధంతులు తణుకులో ఈమె ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. తణుకులో స్థానిక పెద్దవంతెన వద్ద సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని
క్రితం సంవత్సరం స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే ఈ సంవత్సరం కూడా సావిత్రిబాయి పూలే జయంతికి పేద మహిళలకు కుట్టు మిషను, మహిళలకు సైకిళ్ళు పంపిణీ చేశారు. వారి జయంతి సందర్భంగా కేక్ కటింగ్ చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పేదలకు దుప్పట్లు, పండ్లు పంచిపెట్టినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అటు భక్తి, సేవ, రాజకీయం, ఇంటి పనులు, బయటి పనులు శ్రమ లేకుండా ఎలా చేయగలుగుతున్నారు అని అడిగితే భగవంతుని దయ, నా భర్త సహకారమని ఖచ్చితంగా చెప్తున్నారు ఆవిడ. ఒక్క మాటలో చెప్పాలంటే ఆవిడ చేయని సేవ లేకుండా మరో మదర్ తెరిసాల తణుకు పట్టణమునందు వెలుగొందుతున్నటువంటి మహిళ. తణుకు ప్రజలు ఆమెను దేవతలా ఆదరిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి విశిష్ట మహిళకు సుప్రసిద్ధ సాంస్కృతిక సంస్థ వారు బల్లెం వేణుమాధవ్ ఆర్ట్ థియేటర్ సాహితీ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక మరియు సంఘసేవా సంస్థ వారు బల్లెం విశిష్ట పురస్కారం 2026కి ఎంపిక చేసి ఏప్రిల్ 27, 2026 సాయంత్రం 6:30 గంటలకు సోమవారం రోజు జరుగుతున్నటువంటి బల్లెం ద్విదశాబ్ది పుస్తక మహోత్సవంలో బల్లెం విశిష్ట పురస్కార ప్రదానాన్ని చేస్తున్నారు. ఈ సందర్భంగా వావిలాల సరళాదేవి గారికి హార్దిక శుభాభినందనలు. కంగ్రాచులేషన్స్ మేడం.
ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.